యుద్ధం, ఛాలెంజెస్, పోరాడడం ఇవన్నీ మహాభారత్ కాలం టైంది. ఈ టైంది కాదు. మీరు కానీ ఇలాగ అనుకుంటే చాప్టర్ 2 శ్లోక్ నెంబర్ 38 మీ మైండ్ నే మార్చేస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, పార్థ నువ్వు కానీ ఈ యుద్ధంలో ఏ మాయాలో పడకుండా, అంటే ఏ ఇల్యూజన్ లో పడకుండా నువ్వు పోరాడితే ఆటోమేటిక్ గా నీ చేత ఏ తప్పు అవ్వవు. ఇల్యూజన్ అంటే నేను గెలాలి, నేను అందరిని చంపేయాలి, నాకే అని రాజ్యం అనేది దొరకాలి, ఇలాంటి ఇల్యూజన్ లో నువ్వు పడకుండా జస్ట్ నీ కర్మం ఏంటి, ఈ యుద్ధం పోరాడడం, దాని మీదే నువ్వు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ నీ చేత ఏ పాపం అవ్వవు. సో ఇక్కడ ఛాలెంజెస్ అయినా యుద్ధం అయినా అర్జునుడికి మనకన్నా కంప్లీట్ గా వేరే, కంప్లీట్ డిఫరెంట్. మన యుద్ధం ఏంటి, మన జీవితమే ఒక యుద్ధం. మన ఛాలెంజెస్ ఏంటి, ఈ సొసైటీలో బతకడమే ఒక ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయాలి. దీనిలో సక్సెస్ అవ్వాలంటే మీరు ఏ మాయలో పడకూడదు. ఇదే శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ దైవం